ఇక శివనారాయణ అసలు ఈ పోటీ ఎందుకు పెట్టానా అనిపిస్తుంది. దీపకి పోటీగా నువ్వు నిలబడినప్పుడు పోటీ రద్దు చేసి దీపని సీఈఓని చేస్తే అయిపోయేది. ఈ రోజు నుంచి నా కుటుంబం అంటే నా వాళ్ళే ఉంటారు. అందులో నువ్వు ఉండవు. ఎవరికైనా నీ గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటి వరకు నాకు ఒక మనమరాలు ఉండేది. ఇప్పుడు ఆ మనమరాలిని దీపలో చూసుకుంటున్నానని చెప్తాను అని అంటాడు శివనారాయణ. తర్వాత సూరజ్‌కి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక సుమిత్ర, మామయ్య గారు మంచి పనే చేశారు. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరికీ లేని విపరీతమైన బుద్ధులన్నీ నాకు దీనిలోనే కనబడుతున్నాయి. మామయ్య గారు చెప్పినట్లు దీన్ని ఇలా వదిలేయడమే దీనికి సరైన శిక్ష. దీంతో ఎవరు మాట్లాడకండి అని చెప్పి భర్తను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర. మిగిలిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సూరజ్ జోష్నతో మాట్లాడుతూ, "మీరు ఉసిగొలిపిన కుక్కల్ని ప్రతిసారి ఎదుటి వాళ్ళనే కరుస్తాయి అనుకోకండి. అప్పుడప్పుడు మీ వైపు కూడా తిరుగుతాయి. ముందు కుక్కల్ని ఉసిగొల్పడం మానేయండి. లేదంటే ఇదే రిపీట్ అవుతుంది" అంటూ జోష్నకి బాయ్ చెప్పి బయటకు వచ్చేస్తాడు సూరజ్. ఇక వెనకే జోష్న కూడా వచ్చి సూరజ్ చెంప పగలగొడుతుంది. సూరజ్ ఏం రియాక్ట్ కాకపోవడంతో నన్ను కొట్టాలనిపించడం లేదా? కోపం రావడం లేదా? అని అడుగుతుంది జోష్న. నేను తిరిగి కొడితే నువ్విక్కడ నిలబడవు అని అంటాడు సూరజ్. నా ఇంట్లో నా వాళ్ళ ముందే నన్ను పనికిరాని మనిషిగా నిలబెట్టావు. హ్యాట్సాప్. ఇకపై రోజులు లెక్క పెట్టుకో. ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు అంటుంది జోష్న సూరజ్‌తో. నీకైనా తెలుసా అని వెటకారంగా అడుగుతాడు సూరజ్. చావడానికి సిద్ధంగా ఉండు. నాకు కావాల్సిన బొమ్మ ఇవ్వకపోతేనే నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. అలాంటిది నా వాళ్ళ ముందు నన్ను ఫూల్‌ని చేస్తే నిన్ను వదిలిపెడతానా అంటుంది జోష్న సూరజ్‌తో. వదిలిపెట్టకు. గట్టిగా పట్టుకో. నీకు సీరియస్‌గా ఒక మాట చెప్పనా? అంటూ జోష్నకి ఐ లవ్ యూ చెప్తాడు సూరజ్. ఆ మాటకి షాకయిన జోష్న, నేను విన్నది నిజమేనా అంటుంది. మీరు విన్నది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేనన్నది మాత్రం కరెక్టే అని అంటాడు సూరజ్. నన్ను ఇంత ప్రేమగా తాకిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే అంటూ జోష్నకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్. అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం, తేడాగాళ్ళందరూ నీకే తగులుతున్నారేంటి అని అంటూ ఉంటుంది. కార్తీక్ గాడు మాటలతో వదిలేస్తాడు కానీ వీడు మాత్రం నిన్ను ఉతికి దండం మీద ఆరేస్తున్నాడు అంటుంది పారిజాతం. నన్ను ఒంటరిగా వదిలేయ్, నేను ఏమి చేయాలో నాకు తెలుసు. అందరూ నన్ను వదిలేశారు కదా, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసిపో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. మరోవైపు దీప చేత బలవంతంగా జ్యూస్ తాగిస్తాడు కార్తీక్. తర్వాత దీప మాట్లాడుతూ, మా అమ్మ ఏమందో మరోసారి చెప్పవా అని అంటుంది. దీప నా కడుపున పుట్టి ఉంటే బావుండేది అని అంది అని అంటాడు కార్తీక్. వినడానికి ఈ మాట ఎంత హాయిగా ఉందో. అమ్మ మనసులో నేను స్థానం సంపాదించేశాను అని అంటుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన జోష్నతో డూప్లికేట్ అని పిలుస్తుంది దీప. అదేంటి అంటుంది జోష్న. నువ్వు డూప్లికేట్ కదా! నేనేదో మా అమ్మ 9 నెలలు మోసి కన్నట్టు ఫీలవుతున్నావేంటి అంటుంది దీప జోష్నతో. 9 నెలలు మోసి కనకపోయినా నేనే కూతుర్ని అంటుంది జోష్న. దీనికి నేను థాంక్స్ చెప్పాలి బావ. దీనివల్ల నేను నా కుటుంబానికి దగ్గరయ్యాను అంటుంది. అయితే నేను కూడా థాంక్స్ చెప్తాను అంటూ కార్తీక్, దీప ఇద్దరూ జోష్న చెంపలను గట్టిగా గిల్లుతారు. ఇది బుగ్గ అనుకున్నారా? బూరె అనుకున్నారా? అలా గిల్లేస్తున్నారు అంటూ కోపడుతుంది జోష్న. నీకు టైం దగ్గర పడింది. నువ్వెన్ని ఎన్ని గెంతులు వేస్తావో వెయ్యి. నువ్వు వేసే ప్రతి గెంతు మమ్మల్ని గెలుపుకి దగ్గర చేస్తుంది. మాకు ఇన్ని మంచి అవకాశాలు ఇస్తున్నావు కాబట్టి నీ పెళ్లి చేసి నీ రుణం తీర్చుకుంటాము అంటుంది దీప. తర్వాత మళ్ళీ జోష్న బుగ్గలు గిల్లి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీప, కార్తీక్‌లు. ముందు ఆ సూరజ్ గాడి సంగతి చూసి ఆ తర్వాత మీ సంగతి చూస్తాను అనుకుంటూ జోష్న రౌడీలకు ఫోన్ చేసి, మొన్న ఒకడి చెయ్యి విరగ్గొట్టారు కదా! ఈసారి మీరు ఏం చేస్తారో తెలియదు. వాడు